మీరు రిపోర్ట్ పెట్టండి. ఫుడ్ అయితే 152 ఎగ్స్ అయితే కాదు, పప్పు కూడా 5 కేజీలు మీరు ఇచ్చారంటే 5 కేజీలు కాదు. పిల్లలు మీకు క్లియర్గా చెప్తాను. నేను రావడానికి కారణం కూడా పేరెంట్స్ కంప్లైంట్ చేశాను, భోజనం బాగాలేదు, లేకపోతే ఈ మూలకి ఎదుర్కొంటాను. ఆ కంప్లైంట్ మళ్ళీ నాకు రాకూడదు. భోజనం వస్తే బాగాలేదమ్మా, పిల్లలు తినలేకపోతున్నాను పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేశారు. ఎందుకంటే ఆ కంప్లైంట్ మనకు ఎక్కడ రాకూడదు. ఇది ఫుడ్ అయితే మాత్రం బాగాలేదు, మీరు ఇచ్చిన క్వాంటిటీ అది ఫుడ్ కాదు, అది మీరు చూసుకోండి. అది ఆ ఎఫెక్ట్ మీ మీద పడకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చాము, మీరు పాఠాలు చెప్పుకోవాలి కాబట్టి ఫుడ్ మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు తీసుకున్నాం 150 గుడ్లు ఉంటాయా, మీరు ఇచ్చారు అవి ఉంటాయా? ఖచ్చితంగా ఉండదు, 100% ఉంటుంది. నేను మీకు ఇప్పుడు 150 గుడ్లు మళ్ళీ బుక్లో చూపిద్దామా? ఎంత ఉంటుందో తింటామా? ఇంట్లో అందరూ వండుకున్న వాళ్ళమే కదా, అందరం ఆడవాళ్ళమే కదా. పిల్లలంటే హాస్టల్ నుంచి ఎక్కడి నుంచో వచ్చే కొంతమంది పిల్లలమ్మా, ఆ ఎక్కువ మంది ఇక్కడ గిరిజన పిల్లలు వస్తారు. ఎందుకంటే ఇంట్లో నాకు మళ్ళీ ఇంకొక ఎక్స్క్యూజ్ కూడా ఉండకూడదు. నో, వన్ డే స్టెప్. కొంతమంది ఉంటే కొంతమంది గెలిచిరువా ముగ్గురే కదా కూర్చున్నారు, అక్కడ ఉంది కదా, మీకు వెళ్ళొచ్చు కదా. ఇక్కడికి వెళ్ళండి, అందరికి వెళ్ళండి, కొన్ని అందరు బెంచీల మీదకి వెళ్ళండి. అందరు కొంతమంది అలాగే కొంతమంది ఇలాగే అంటే కూర్చోండి కూర్చోండి, పీపల్ మీరు కానీ ఎలాగే ఎప్పుడు ఎప్పుడు ఇక్కడ చేస్తారా? ఈ భోజనం చేస్తారా? మీకు వేరే ఉంటుందేమో భోజనం.